నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. అక్టోబర్ మాసానికి సంబంధించి అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా మీన రాశి వారికి మనం చూసుకుంటే ఈ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాలు వీళ్ళు జాగ్రత్తలు వహించాలన్న వాటిపైన సురేష్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మీన రాశి వారికి మనం చూసుకుంటే ఈ మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో మనకి అక్టోబర్ మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఆశ్వీజ మాసం స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ మహాలయ అమావాస్య పక్షాలు పితృపక్షం అయిపోయిన తర్వాత మహాలయ అమావాస్య వస్తుంది. అది ఎంతో పుణ్యదినం. ఆ తర్వాత ఇమీడియట్గా వీళ్ళకి నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. నవరాత్రులు తర్వాత దసరా, తర్వాత వచ్చేటప్పటికి మనకి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, మాసం అంతా ఎండ్ అవుతుంది. మధ్యలో చాలా ఇంకా పుణ్యదినాలు, పర్వదినాలు, ముహూర్తాలు కూడా మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇట్లాంటి విశిష్టమైన మంత్ అక్టోబర్లో మీనరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. మీనరాశి వారికి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పూర్వభద్ర 4వ పాదం, తర్వాత ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిగిన వాళ్ళంతా మనం మీనరాశి అని చెప్పుకోవాలి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జు, దా, దే, దో, చా, చి అనే అక్షరాలు ఈ పేరు కలిగిన వాళ్ళు, లేదంటే మోరార్లెస్ సౌండ్ ఈ పేరుతో ఉన్న వాళ్ళంతా కూడా మనకి మీనరాశి వస్తారని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి వచ్చేటప్పటికి గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి తులారాశిలో 17వ తారీఖు ఎంటర్ అవుతున్నాడు. 10వ తారీఖు నుంచి మెర్క్యూరీ అక్కడ తులారాశిలో షిఫ్ట్ అవుతున్నారు. తర్వాత 13వ తారీఖు నుంచి శుక్రుడు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారనమాట. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో 20వ తారీఖు నుంచి చేంజ్ చేస్తుంది అనమాట. ఈ 4 గ్రహాలు చేంజ్ అవటం వల్ల వీళ్ళకి మీనరాశి వాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఎలా ఉందో మనం చూద్దాం. ఓకే. వీళ్ళకి ఫస్ట్ వచ్చేటప్పటికి 15 days మనకి సూక్ష్మ గోచారం అని చెప్పేసి లఘు గోచారం అంటారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి. తర్వాత రిపప్రియం, శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సామరస్యంగా పనులే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత విరోధం, వీళ్ళు ఏ పని చేసినా కానీ ఆపోజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ధన సంపాదన మాత్రమైతే చూపిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 17వ తారీఖు తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి శారీరకంగా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువులతో చక్కగా కలిసి కూర్చుని మాట్లాడితే పనులు జరుగుతాయి. స్త్రీ సుఖాప్తి అని చెప్తా ఉంటారు అనమాట. అంటే ఏమవుతుంది, లేడీస్ ద్వారా, ఉమెన్ ద్వారా కానీ వీళ్ళకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఆ విషయం డిసప్పాయింట్ అవకాశం కూడా ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా అయితే బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఇన్ డీటెయిల్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 7th నుంచి 8th హౌస్కి మారటం వల్ల వీళ్ళు 17th నుంచి 27th మధ్యలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దానికి ముందైతే సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే లాస్ట్ మంత్ ఎండ్ వచ్చేటప్పటికి సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి దృక్కాణ ప్రాబ్లమ్స్ వచ్చేసి కొంచెం హెల్త్ రిలేటెడ్ విషయం చాలా కాంప్లికేటెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. శత్రువులతో వైరామం, ప్రయాణాలు కనుక చేసుకుంటే 17th ముందు చేస్తే కలిసి వస్తుంది, 17th తర్వాత చేస్తే ప్రయాణంలో ఎక్కువగా ఏమంటారు అలసటకు గురయ్యి అనుకున్న విధంగా రిజల్ట్ రాని అవకాశం ఎక్కువగా ఉంది. విచారకరమైన వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వ్యాధులు, అధికారులతో ఇబ్బంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చు టూ మచ్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత ఏమవుతుందంటే దుర్మార్గుల సమాసం పట్టేసి తర్వాత మనసులో ఎక్కువగా టెన్షన్ పట్టడం, వీళ్ళని వేరే వాళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకొని పర్టికులర్గా 17th నుంచి 27th వరకు చాలా విషయాల్లో కేర్ఫుల్గా ఉండి ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేసుకుంటే ఒక 10 days చాలా బాగుంటుందని చెప్పేసి నేను వాళ్ళకి సజెషన్. మనకి కుజుడు వీళ్ళకి 4th హౌస్, తర్వాత 7th హౌస్, 11th హౌస్లో వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఫస్ట్ 20 days ఉంటున్నారు. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి లాభాధిపతిని చూడటం వల్ల ఫ్రెండ్స్ తోటి, తర్వాత ఏదైనా పని చేసే ఫలితంగా చివరికి లాభం రావటం, సంతోషంగా ఉండటం, తర్వాత ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి, భూలాభము, రియల్ ఎస్టేట్ పీపుల్ వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కుజుడు తర్వాత వీళ్ళకి అంత అనుకూలమైన స్థితిలో ఉండక అనవసరమైన ఖర్చులు తెచ్చే అవకాశం ఎక్కువగా ఉందని మనం గమనించుకోవాలి. తర్వాత 4th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే బంధు వైర ధన క్షయం, క్రూర బుద్ధి అని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఓవర్గా కోప్పడేసి వీళ్ళు వేరే వాళ్ళని అనవసరంగా తిట్టడము, అలాంటి పనులు చేసి అగ్రెసివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు పేషెన్సీగా ఉండాల్సిన సమయం ఎక్కువగా ఉంది. అంటే మీరే వేరే వాళ్ళ మీద గొడవ పడతారు, మంచి వాళ్ళతో మీరే గొడవ పడుతూ ఉంటారు, చెడ్డ వాళ్ళ సమాసం ఎక్కువగా కంపెనీ చేసుకుంటే ఇప్పుడు అంటే ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయేసి పని కావట్లేదు, ఏదో అయిపోతుంది, ఏదో చేద్దాం, తిట్టేద్దాం, కొట్టేద్దాం అనే మూడ్లోకి వెళ్ళిపోతారు. బట్ అలా చేయటం వల్ల మీకు రిలేషన్షిప్ స్పాయిల్ అయితే తప్ప వేరే ఏం అవకాశం ఉండదు. అందులో పర్టికులర్గా బంధువులతో వాళ్ళని వదిలించుకోలేము మనం. వాళ్ళు ఎప్పుడు మనతో పాటు ఉంటారు. భార్య పిల్లలతో చాలా చక్కగా ఉండాలి. సహనంగా ఉంటే ఆ మంత్ అంతా చాలా పర్టికులర్గా 20th తర్వాత వీళ్ళు సహనంగా ఉండాలనేది మనం కోరుకుందాం. శుక్రుడు వీళ్ళకి చాలా మంచిని చేస్తూ ఉన్నాడు. వీళ్ళకి 13th నుంచే శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏ విధంగా అనుకూలంగా ఉన్నారంటే ఫస్ట్ వస్త్రలాభం, మహారోగ్యం, గురుభక్తి అని చెప్తా ఉంటారు. వీళ్ళకి ఏమిటంటే బట్టలు కొనుక్కోవాలంటే మంచి టైం షాపింగ్ చేసుకోవడానికి, తర్వాత ఆరోగ్యం చేసడం చాలా బాగుంటుంది. గురు భక్తి, పెద్దవాళ్ళని కలవటం, వాళ్ళ దగ్గర వాళ్ళ అడుగుజాడలు నడవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుజుడు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకునే టైంలో లేరు కాబట్టి. కానీ శుక్రుడి వల్ల మీరు కనుక పెద్దవాళ్ళతో కలిసి కూర్చొని తర్వాత గురువుల దగ్గర వెళ్ళి కూర్చొని వాళ్ళతో కనుక తీర్థయాత్రలు చేయటం, ఇలా మంచి మంచి పనులు కనుక చేస్తే
నెగిటివ్ ఎనర్జీ పోయేసి వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అవుతుంది. వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ డైరెక్షన్లోకి వీళ్ళకి నలిగితే మీరు చాలా క్షేమంగా అనుకున్న పనులు చేసుకోగలుగుతారు. చిన్న ట్రిక్కీగా మనం పనులు చేసుకోవాలి. మనకి సహజంగా కావాలంటే ఎప్పుడు మనం చేసుకోవటం కాదు, కొన్నిసార్లు వేరే వాళ్ళ మాటను కూడా మనం వేరే వాళ్ళ ద్వారా కూడా చేసుకోవాలి. ఈ విధంగా కనుక వీళ్ళు మీనరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇంకేం చెప్తారు, సుఖ సంతోషాలు, పెద్దలపై గౌరవ అభిమానాలు కలుగుతూ ఉంటాయండి. ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పుకోవాలి. వ్యాపారం చేసే వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనకి వ్యాపారంలో ధన నష్టము, శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే మిత్రుల వల్ల లాభము, గౌరవం పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది, తర్వాత ధనం అధికంగా కూడా ఉంటుంది. అయితే పెద్దవాళ్ళని ఫాలో అయితే ఇవన్నీ వచ్చేస్తాయి. మీరు చేసుకుంటే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి శుక్రుడి వల్ల మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఈ రాశి వాళ్ళ కనుక చూసుకుంటే 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి నక్షత్రాలు. వీళ్ళకి మనకి అంగగోచారం అని చెప్పేసి మన మహర్షులు ఒక గొప్ప సిస్టాన్ని పెట్టారు. నక్షత్రం వైజ్ కూడాను మనం వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఫైన్ ట్యూన్ చేసేసి వాళ్ళకి ప్రాపర్గా ప్రిడిక్షన్ ఇవ్వచ్చు అని చెప్పేసి. ఇందులో మనకి పూర్వభాద్ర వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా విషయాల్లో బాగుంది, ఒక్క విషయంలో సరిగా లేదు. అందుకని పూర్వభాద్ర వాళ్ళు యాక్చువల్గా ఈ మంత్ చాలా ఎంజాయబుల్ మంత్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి వస్త్రలాభం చూపించేస్తుంది. చక్కటి బట్టలు కొనేస్తారు, లగ్జరీ కానీ కొనేస్తారు, మంచి హ్యాపీ మూమెంట్స్లో టైం అంతా బాగా పాస్ చేస్తారు. తర్వాత రాజ్యలాభం చూపిస్తుంది. వీళ్ళు కనుక ఫస్ట్ వీక్లో ఎవరైనా కనుక పూర్వభాద్ర వాళ్ళు కనుక ఉంటే రాజ్యాధికారం ఉంది కాబట్టి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జయం ఈ మాసం అంతా వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. అయితే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బట్ ఓవరాల్గా వీళ్ళు చాలా విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ ఉత్తరాభాద్ర కనుక చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం డెఫినెట్గా 100% షాపింగ్ వెళ్ళేసి మంచి బట్టలు కొనుక్కుంటారు. రాజ్యలాభం వీళ్ళకి విపరీతమైన రాజ్యలాభం చూపిస్తుంది. ప్రమోషన్స్ అయితే 100% గ్యారంటీ, ఇంక్రిమెంట్లు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. టోటల్గా ఈ మంత్ అంతా వీళ్ళకి విపరీతమైన జయంతో ఉంటారు. తర్వాత వీళ్ళకి కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ప్రాపర్గా ప్లానింగ్తో వెళ్తే కనుక అది సెట్ అవ్వచ్చు. నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ప్రమోషన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మంత్ అంతా ఏ పని చేసినా కానీ అభివృద్ధి ఉంటుంది, ఏ పని చేసినా కానీ అందులో సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అయితే వస్త్రలాభం చూపిస్తుంది. వీళ్ళకి రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళు ఒకటి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మీ బడ్జెట్కి తగిన విధంగా టయానికి డబ్బులు అందరికి ఇబ్బంది పడతారు. హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంది. అది కూడా వీళ్ళకి అక్టోబర్ ఫస్ట్ 2-3 డేస్లో హెల్త్ కాంప్లికేషన్, సెన్సిటివ్ మ్యాటర్ అండ్ సెన్సిటివ్ టచ్ అయ్యే అవసరం, బట్ తర్వాత అయితే బాగుంటుందని మనం చెప్పుకోవాలి. మృత్యు నక్షత్రాలు అని చెప్పేసి తెలవకుండా కొన్నిసార్లు జాతకంలో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి కొంతమందికి, అందరికీ జరుగు. ఇలాంటి వాళ్ళకి కనుక చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు రాహు వల్ల, కుజుడు వల్ల, పుష్యమి నక్షత్రం వాళ్ళకు వీళ్ళకి ఉండటం వల్ల జన్మతార 2 తారంలో ఈ ఉండటం వల్ల ఏమవుతుందంటే శారీరకంగా వీళ్ళకి చాలా ఎఫెక్ట్ పడిపోతూ ఉంటుంది అనమాట. మానసికంగా టెన్షను, దానితో పాటు శారీరక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం మనకి రాహువుకి సంబంధించి, కుజుడికి సంబంధించి జపాలు, తర్పణాలు, తర్వాత చిన్న హోమం కనుక చేసుకుంటే చాలా బాగుంటుందని మనం సజెస్ట్ చేస్తాం. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు పెద్దవాళ్ళతో, అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, లేదంటే ఇంట్లో కొంచెం హైఫై అథారిటీ ఉన్న వాళ్ళ ద్వారా, ఫాదర్ నుంచి ద్వారా ఇలాంటి వాళ్ళకి వాళ్ళ ద్వారా ఇబ్బంది వస్తుంది, లేదంటే వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయాల్లో ఈ రెండు కనుక జాగ్రత్తగా ఉంటే ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే మీనరాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవాలి. ఎస్, మీరు అన్నట్టుగానే వీళ్ళకి ఈ మంత్ చాలా పాజిటివిటీ ఉంది కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, లేదంటే కొత్తవి ఏమైనా గృహ ప్రవేశాలు కానివ్వండి, ఇంటికి సంబంధించి ఏమైనా కొనాలి అనుకున్న మంచి అవకాశం అని చెప్తుంటుంటాం. కరెక్ట్. ఈ పాజిటివిటీ ఇంకొంచెం యాడ్ అవ్వాలి అంటే హోమాలు చేస్తే మంచిది అని చెప్తుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏదైనా ఒకసారి మిమ్మల్ని పర్సనల్గా కలవాలి అనుకున్న జాతక రీత్యా లేదా హోమాల రీత్యా అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇయర్ అంతా అంత బాగా, ఎందుకంటే వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. ఆ ఏలినాటి నుంచి ప్రభావం పోవడానికి వాళ్ళకి సపరేట్ హోమాలు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ప్లస్ నేనేం సజెస్ట్ చేస్తానంటే ఈ మంత్లో కనుక వీళ్ళకి కుబేర పాశుపత హోమం కనుక చేసుకుంటే మనకి ఓవరాల్గా ధనానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధనం రాక, అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి మన్యు పాశుపత హోమం చేసుకున్నా, దానితో పాటు లేదంటే మనకి కుబేర పాశుపత హోమం చేసుకున్నా కానీ, లేదంటే లక్ష్మీ గణపతి హోమంతో పాటు మనకు కుబేర పాశుపత హోమం కనుక చేసుకుంటే ఫస్ట్ విఘ్నాలు తొలగిపోతూ ఉంటాయి. తర్వాత ధనం రావాల్సింది కనుక ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ధనం వస్తుంది. మనకి శాస్త్ర ప్రమాణాలు కనుక సిస్టమేటిక్గా మనకు మోసాదంటే కనుక హోమం కనుక వాళ్ళు చేయించుకుని మనం కనుక చేసుకోగలిగితే 3 to 6 monthsలో వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళైతే నేను స్పెషల్లీ ఎంఫసైజ్ సజెస్ట్ చేస్తాను, వాళ్ళకి హోమం చేయించుకోవాలని చెప్పేసి. వాళ్ళకి 2 గ్రహాలు ఉంటాయి వాళ్ళకైతే ఆయుష్ హోమం కానీ, మహామృత్యుంజయ హోమం కానీ చేసుకుంటే ఒక చిన్న బడ్జెట్లో కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నా సలహా. షూర్ సార్.
డెఫినెట్గా ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో మీనరాశి వారు ఈ మాసానికి సంబంధించి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి జాతకరీత్యా సురేష్ గారిని కలవాలి అనుకున్నా లేదా హోమాన్ని కనుక మీరు చేయించుకోవాలి అనుకున్న ఇంట్లో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. అండి ఉషా.